ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 11వ దావీదు కీర్తన 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అని దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఎవరో తనకేదో చెబుతున్నట్టుంది. తన చుట్టూ ఉన్న శత్రువులు కానివ్వండి, లేకపోతే తన చుట్టూ ఉన్న మనుషులు కానివ్వండి, ఒకవేళ దావీదుని వేళాకోళం చేస్తూ ఉన్నారా, లేకపోతే దావీదుని ఎద్దేవా చేస్తూ ఉన్నారా మనకు అర్థం కావటం లేదు. కానీ ఏమంటున్నారంటే, నువ్వు మాట్లాడితే దావీదు మాట్లాడితే ఏమంటున్నాడంటే, దేవుణ్ణి శరణుజొచ్చి ఉన్నాను. ఆయన కీర్తనలన్నింటిలో మనం ఈ విషయాన్ని చూస్తాం కదా. ఆయన నా శైలము, నా కొండ, నా కోట, నా దేవుడు అని, నా ఆశ్రయ దుర్గము అని కీర్తించినట్లుగా మనం చూస్తాం కదా. మరి మాటికి తన చుట్టూ ఉన్న మనుషులతో, తన చుట్టూ ఉన్న ప్రజలతో ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ వాళ్ళందరూ ఏమంటున్నారంటే దావీదుని ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, లేకపోతే వేళాకోళం చేస్తూ ఉన్నారేమో. ఏమంటున్నారంటే, నువ్వు మాటికి యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అని చెబుతూ ఉన్నావు కదా, అయితే పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అంటున్నాడు. అంటే వాళ్ళు చాలా నస పెడుతూ ఉన్నారనమాట. మాటికి అదే మాట అంటూ ఉన్నారనమాట. మాట్లాడితే నా దేవుడు నాకు ఆశ్చర్యం అంటావు కదా, మాట్లాడితే నాకు గొప్ప దేవుడు ఉన్నాడు అంటావు కదా, ఆయన నాకు దాగుచోటు అంటావు కదా, కాబట్టి అర్జెంటుగా పక్షిలాగా నీ కొండకు నువ్వు పారిపో అని వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దావీదుని ఎవరితో పోలుస్తూ ఉన్నారంటే, ఒక పక్షితో పోలుస్తూ ఉన్నారు. దావీదుకి ఎంత బలం ఉంది అంటే, దావీదు బలాన్ని చూసి సింహము గుండె వంటి గుండె గలవారి సహితము అధైర్యపడతారట. మరి అంత బలవంతుడైన దావీదును, గొలియాతును ఒడిసెలతో పడగొట్టిన దావీదు మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి దావీదును ఎవరితో పోలుస్తూ ఉన్నారంటే, ఒక పక్షితో పోలుస్తూ ఉన్నారు. పక్షి బలహీనమైనది కదా, అండ్ ఇక్కడి నుంచి అక్కడికి ఒక నివాసం ఉండదు, ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళడం, ఏమంటే ఎవ్వరు కూడా దాన్ని ఆదరించేవారు కానీ, లేకపోతే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. చాలామంది ఇల్లు విడిచి గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అని జ్ఞాని అయిన సొలొమోను అనడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమీ దిక్కులేని వాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు లేనివారు, అనాథలైన వారు, ఇలా అంటూ ఉంటాం కదా. ఇలాగా దావీదుని ఏమంటున్నారంటే, సౌలు తరుముతూ ఉంటే, అటు ఇటు పరిగెడుతూ ఉంటే, ఒకవేళ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే, పక్షిలాగా ఉన్నావు, నీ కొండకు పారిపో, నీకు ఒక కొండ ఉందని చెప్తున్నావు కదా, నీకు ఒక బండ ఉందని చెప్తున్నావు కదా, ఆయన నా ఆశ్రయమని చెప్తూ ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉన్నారు. ఏమంటే పక్షులు ఎలాగైతే ఒక చెట్టును ఆశ్రయిస్తాయో చూడండి, చెట్టు దగ్గరికి వెళతాయి, గూడు కట్టుకుంటాయి. అంత మాత్రమే కాదు, చెట్టుకున్న కాయలు తింటాయి. వర్షం వచ్చినా, వాన వచ్చినా, లేకపోతే చీకటి పడినా, లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒక చెట్టును ఆశ్రయించి ఎలాగైతే అవి జీవనం గడుపుకుంటాయో, ఏమండి పక్షి చెట్టును ఆశ్రయించినట్లుగా నువ్వు కూడా ఒక పక్షిలాగా ఉన్నావు. అటు ఇటు పరిగెడుతూ ఉన్నావు, ఎదురు నిలబడి పోరాడలేకపోతూ ఉన్నావు, నీకంత సత్తా లేదు అన్నట్టుగా దావీదును అనడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులను కూడా సాతానుడు ఇలాగే మనల్ని ఎద్దేవా చేస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నీకు కొండ ఉందని చెప్తున్నావు కదా, నా దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, కాబట్టి ఆయన దగ్గరికి
వెళ్ళిపో, పారిపో, పారిపో అని సాతానుడు మనల్ని కూడా అలాగే హేళన చేస్తూ ఉన్నాడు. సాతానుడు మనుషులలో ఉండి చాలామంది అన్యులు అంటూ ఉంటారు కదా, మీ దేవుడితో చెప్పుకోండి, మీ దేవుడితో దగ్గరికి వెళ్ళండి అని ఎలాగైతే అంటారో అలాగ దావీదుని కూడా అలాగే అంటూ ఉన్నారంట. చదువుదామా ఒక్కసారి? పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? రెండవ వచనం, దుష్టులు విల్లెక్కు పట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. అంటే దావీదు మీద విల్లు ఇలా గురిపెట్టి పారిపోయి ఇక్కడి నుంచి పారిపోకపోతే చంపేస్తామన్నట్టుగా వారు చుట్టూ ఉన్నవారు మాటల చేత వాళ్ళ చేతల చేత విసిగిస్తూ ఉన్నారు. ఒకవేళ అంటున్నారు, నువ్వు పక్షి లాంటివాడివి, నువ్వు బలహీనుడివి, నీకు ఏమీ లేదు, నీకు తల తోక ఏమీ లేదు, నీకు ఒక నివాసం లేదు అన్నట్టుగా దావీదును అంటూ ఉన్నారు. కానీ దావీదు ఒక్క మాట చెబుతూ ఉన్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన శరణుజొచ్చిన వారికి అందరికీ ఆయన కేడెము అని లేఖనం తెలియచేస్తుంది. ఆయన శరణుజొచ్చిన వారు ఎవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు అని లేఖనం తెలియజేస్తుంది. ఏమంటే ఆయన శరణుజొచ్చిన వారికి ఆయన దాగు చోటులాగా ఉంటాడు అని లేఖనం తెలియజేస్తుంది. మరి దావీదు మీదకి ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో మరణకరమైన రోగాలు, లేకపోతే మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు దావీదును ఎన్నోసార్లు సౌలు చేతిలో చనిపోవలసింది, కానీ దేవుడు తప్పిస్తూనే వచ్చాడు. దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూనే వచ్చాడు. దానికి కారణం లేకపోలేదు. దేవుడు దావీదు యొక్క స్థుతి మీద, దావీదు ప్రార్థన దేవుడు విని అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దావీదు దేవుడే మన దేవుడు కదా. ఈ రోజున మనల్ని కూడా చాలామంది అలాగే విసిగిస్తూ ఉన్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో, ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. అస్తమాను దేవుడు 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 అంటూ ఉంటావు కదా, భక్తి అంటూ ఉంటావు కదా, నీ జీవితంలో ఎప్పుడు చూసినా పక్షిలాగా ఎక్కడికి పారిపోవడం, అక్కడికి పారిపోవడం అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అనడం కూడా మనం చాలాసార్లు మన కళ్ళారా మనం విన్నాం. అయినా సరే దేవుడే మనకు దిక్కుగా ఉండి చక్కగా నడిపిస్తాడు. దావీదుని విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. చూద్దామా? అదే కీర్తన ఆఖరి భాగం మనం చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, నీతిమంతుల పక్షంగా అనగా విశ్వాసుల పక్షంగా నిలబడే గొప్ప దేవుడు. అందుకనే 18వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు కదా, ఏమంటాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న దుర్గము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, పక్షికి ఒక చెట్టు ఆధారమైతే, ఏమండి మామూలు దేవుడు సృష్టించిన చెట్టే అంతగా ఒక పక్షిని ఆదరించి బలపరిస్తే, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉండడం కోసము ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఎవరైతే ఆయన రక్తాన్ని విశ్వసిస్తారో, ఆయన రక్తములో తన పాపములు కడుక్కుంటారో, తప్పకుండా ఆయన హృదయములో మనకందరికీ చోటు ఉంది. ఆయన కాచే దేవుడు, కాపాడే దేవుడు. ఇక్కడ అందుకనే చెప్తున్నాడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఆయన. ఏమండి, దుర్గాలు సాధారణంగా రాజులకు మాత్రమే ఉంటాయి, కానీ దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులకు దేవుడే ఒక దుర్గముగా, ఒక కోటగా, ఒక కొండగా ఉండి చక్కగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మిన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టడు కదా. మన నోటమ్మట కూడా ఎప్పుడు అదే మాట, నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏమంటే కీర్తనలన్నీ మనం చూస్తే, నేను ఆయన శరణుజొచ్చాను అంటాడు. ఒక రాజయ్యుండి కూడా రాజరికం మీద, లేకపోతే తన బలం మీద, తన శక్తి మీద ఆధారపడకుండా సాక్షాత్తు దేవుడి మీద, దేవుడు బలం మీద ఆయన ఆధారపడడం మనం చూస్తాం. అందుకనే
దేవుడు దావీదును ఉన్నతంగా హెచ్చించినట్లుగా మనం చూడగలం. చూద్దామా 32వ కీర్తనలో కూడా చక్కగా చెబుతాడు. ఏమైనా చెప్తాడంటే 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఏమండి, ఏమని పాడుతున్నాడంటే, నా దాగుచోటు నీవే నాయనా, నీవు శ్రమలలో నుంచి నన్ను తప్పకుండా రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన లోపల ఎవరైతే దాక్కుంటారో, ఆయన శరణు ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో తప్పకుండా వారందరూ పాటలు పాడుతూ సంతోషంగా ఆయన్ని స్తుతిస్తారు. ఎందుకు అంటే వారి జీవితంలో కలిగిన ప్రతి శ్రమ నుంచి ఆయన విడిపిస్తాడు. మనందరికీ తెలుసు కదా, యోసేపు ఒక పక్షిలాగున్నాడు ఐగుప్తు దేశంలో. ఒక పక్షిలాగుంటే ఏమండి, నా అన్నవాళ్ళు లేరు అక్కడ, తన బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరూ లేరు. గోతులోకి తోయబడ్డాడు. తర్వాత బానిసగా పొతీఫరి ఇంటిలో అమ్మబడ్డాడు. అక్కడి నుంచి చెరసాలలోకి వెళ్ళాడు. ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ గొప్ప దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు గనుకనే ఏమండి, నా కొండ, నా కోట నీవే అని దావీదు ఎలాగైతే చెప్పాడో, యోసేపు కూడా సాక్షాత్తు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు గనుక ఏమండి, ఆ ఐగుప్తు దేశం అంతటికి ఒక కొండ స్థానములోనికి, ఒక ఉన్నతమైన స్థానములోనికి దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ అందరూ అనుంటారు, నీకెవ్వరూ లేరు, నిన్నేం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు, నిన్నేం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు, నీకు దిక్కే లేదు అని పోతీఫెరు భార్య అని ఉంటుంది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనే ఉంటారు. ఒక పక్షిలాగా వాళ్ళందరి దృష్టికి కనిపిస్తే కనిపించవచ్చు గాక, కానీ దేవుడు ఉన్నతమైన స్థానములోనికి ఏమంటే అందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చి నిలబడేలాగా, దేశమంతా నిలబడేలాగా దేవుడు చేశాడు. కారణం లేకపోలేదు. ఎందుకు అంటే యోసేపు దేవుని మీద ఆశ్రయించాడు, దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడే నాకు దుర్గము అనుకున్నాడు, దేవుడే నాకు బలము అనుకున్నాడు. ఈ రోజున మీరు ఏమైనా బలహీనమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారా? ఒకవేళ ఉద్యోగ స్థలాలలో లేకపోతే కాలేజీలో పక్షి లాంటోళ్ళు అని అందరూ వెక్కిరిస్తూ ఉన్నారా? ఒకవేళ వెక్కిరించినా పర్వాలేదు. ఐగుప్తు దేశంలో ఒకవేళ మనం పక్షిలాగా ఇతరులకు కనిపించవచ్చునేమో, కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన కొండగా, కోటగా ఉండి చక్కగా మనల్ని నడిపిస్తాడు. యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా హెచ్చించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. కాకపోతే మనం ఏం చెయ్యాలి అంటే ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవాలి. ఎవరైనా అలాగే ఎగతాళి చేస్తూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, మనల్ని చూసి నవ్వుతూ ఉన్నా కుచించుకుపోకుండా, కృంగిపోకుండా, బెంగపడిపోకుండా, భయపడిపోకుండా యేసయ్య మీద ఆనుకుంటే ఒకానొక రోజున ఉన్నతమైన సింహాసనం మీదకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మన స్థానాన్ని అధికం చేస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. నిజమే, దావీదు ఆ రోజున నాయన అక్కడికి ఇక్కడికి తరుమబడుతూ ఉన్నప్పుడు పక్షిలాగా అందరూ ఒకవేళ గుర్తించి ఉండొచ్చు. పక్షిని బలహీనమైనది అన్నట్టుగా తండ్రి దావీదును కూడా బలహీనుడు, ఏమీ చెయ్యలేడు, చేతకానివాడు అని ఒకవేళ అందరూ ముద్ర వేశారేమో మాకు తెలీదు నాయన. అయినప్పటికీ దావీదు నీ మీద ఆనుకున్నాడు, నీ శరణుజొచ్చి ఉన్నాడు. యెహోవా నా కొండ అని చెప్పాడు, నా కోట అని చెప్పాడు. ఈ నోటితో ఏ మాటైతే తను ఒప్పుకున్నాడో ఆ బిడ్డకు కోటగా ఉండి, దావీదుకు కోటగా ఉండి చక్కగా నాయన ఒక ఉన్నతమైన స్థానములోనికి మీరు హెచ్చించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. యోసేపును హెచ్చించారు. నీ బిడ్డలు ఒకవేళ లోకములో అలాగా కనిపించొచ్చు, కానీ మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా ఆ హేళనలు, ఎగతాళులు అవి విని తండ్రి నాయన మేము కుచించుకుపోకుండా, కృంగిపోకుండా
భయములోకి, బెంగలోకి, నిరాశలోకి వెళ్ళిపోకుండా తండ్రి ఉత్సాహంతో మా హృదయాలను నింపుకోవడానికి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి మాకందరికీ సహాయము చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి నాయన. ముఖ్యంగా ఎంతమంది వివాహ దినాన్ని నాయన జరుపుకుంటూ ఉన్నారో, పుట్టిన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారో, నిండైన ఆశీర్వాదాలు మెండుగా కృమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి నాయన సహాయం చేయండి. ఏది మర్చిపోకుండా చక్కగా అటెంప్ట్ చేయడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.